నీ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ? యా. ఎవరు నీ ఫ్రెండ్స్? సతీష్. సతీష్ ఆయన నీ ఫ్రెండా? యా. ఏం చేస్తాడు ఆయన? ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఆయన అంటే ఏం చేస్తారు ఆయన? ఏం చేస్తారు ఆయన? వడ్డీ వ్యాపారం. వడ్డీ వ్యాపారం చేస్తాడా? ప్రతి రూపాయికి లెక్క ఉండాలంట. అబ్బో, మరి ఇవ్వకపోతే ముక్క ఫిండర్స్ చేస్తాడు ఆయన. తప్పే ఉంది, ఒక్కొక్కరికి అలవాటు. సూపర్ సార్, మీరు బిజినెస్ అండి? యా. ఓకే, ఏం బిజినెస్ చేస్తుంటారు? సైడ్ పత్తి వ్యాపారం. తర్వాత ఇంకెవరు? సీను. ఎవర్రా? సీను ఏం చేస్తాడు? మా వాడు మామూలుడు కాదులే. ఏం చేస్తాడు? చెప్పుకోకూడదు, సిగ్గుషేట్. ఏం చేస్తాడు రా? లవర్ బాయ్ రా. లవర్ బాయ్ అన్నా మీరు? ఆంటీ లవర్ అంట. ఓకే, తప్పే ఉంది, ఎవరు లవ్ వాళ్ళకి ఇష్టం. ఓకే, ఇంకెవరున్నారు నీకు ఇక్కడ? నాకా? ఎవరున్నారు? పండు. పండు ఎవరండి? పండు ఏం చేస్తారు? పోయా కలుపుతుంటాడు ఆయన. పండు. హాయ్ పండు. ఒకసారి అందరూ వేసుకోండి. హలో. పండు గురించి ఏదైనా చెప్పు. హాయ్ పండు. ఖాళీగా రోజు ఎక్కడ ఉంటాడు ఆయన? రాత్రి ఉదయించే సూర్యుడు. రాత్రి ఉదయించడు ఆయన. సన్ను. అబ్బా, ఆయన వచ్చురా తల్లినే. ఎవరు? ఆ సన్నుగాడు. సన్ను ఏం చేస్తాడు? ఆయన ఆటగాడే, మామూలు ఆటగాడు కాదు. ఆట సన్ను. యా. ఇంకెవరున్నారు? జేసు. అవును, జింబాడీలో ఉందండి. జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకే, యా. ఇంకెవరున్నారు? బాబీ ఏం చేస్తాడండి? ఆయన బుద్ధిమంతుడు. యా. ఓకే, అస్తమానున అప్పుడప్పుడు మాత్రం, అప్పుడప్పుడు బుద్ధి లేని మంతుడు. బుద్ధిమంతుడు, బుద్ధులు. ఇంకెవరున్నారు? బాబు ఏం చేస్తాడు రా? ఆయన రిచ్ గిడ్రీ. వాడపల్లి అంబానీ. వాడపల్లి అంబానీయా? యా. ఓకే, ఏదైనా సరే డబ్బుతో కొనేస్తాడంట. దేని కొంటాడు? మొన్న ఒక రోజు టాయిలెట్ రాలేదంట, డబ్బులు ఇచ్చి టాయిలెట్ వేసుకోవడం. అది ఎక్కడరా? బస్ స్టాండ్ లో ఎవరైనా వేసుకోలేదే కాదు. నిజంగా థ్యాంక్ యూ బాబు గారు, చాలా హ్యాపీ. ఇంకెవరున్నారు? రాఘవేంద్ర. రఘు ఏం చేస్తాడు? నోట్లో ఎంచుకుంటాడు. నోట్లో ఎంచుకున్నాడు ఆయన. ఆ పాప నోట్లో వెళ్తున్నా కొరకలేని వాళ్ళ ఉన్నాడు రా. అది కాదు రియాలిటీ. మరి ఏంటో ఏలు మొత్తం నవ్వులు వింగేసి ఎవడో అడిగాడు. ఎవడేళ్ళిపోతున్నాడో కూడా తెలియదండి ఆయన. ఇంకెవరున్నారు? రాంబాబు. అది గట్టి కలిసేంట్రా? ఆడు రాలేదా? ఎక్కడున్నాడు మా రాంబాబా? మీ రాంబాబు ఎక్కడున్నాడు? రాజమండ్రిలో ఉన్నాడు మా రాంబాబు. రాజమండ్రిలో ఏం చేస్తున్నాడు? ఇంకా తెగలేదట, అక్కడే ఉన్నాడు. ఏంటి తెగడం? ఆటోమొబైల్స్ వర్క్ చేస్తాడు ఆయన. మళ్ళీ కేకైనా కేకే. రాంబాబు అన్నిసార్లు ఎందుకురా? ఏ గుడిసెలో దూరేసాడు? అలాగే కాదురా బాబు. సాయిరాం. సాయిరాం ఎవర్రా? శ్రీరామురా. శ్రీరామ్ అసలు పేరు. యా. కానీ మీరందరూ ఏమంటారు? సాయిరాం. అబ్బో, సరే ఇంకెవరున్నారు? మా అన్న. ఎవర్రా? రైల్వే ఎంప్లాయ్. ఎవర్రా? త్రిలోక్. అన్న నీకు తెలుసా? తెలిసి నాకు అన్న. అన్న ఏం చేస్తుంటాడు? ఎవరికే కనపడకుండా మందేస్తూ ఉంటాడు. అన్న అసలు పర్సనాలిటీ చూస్తే అలాగేం లేదు. అన్న పెళ్ళయిందన్నా? ఏంటి? 2 పిల్లలంట. 2 కాదు. ఎక్కడ అనుకున్నాం? ఎక్కడ? కాకినాడలో చెన్నైలో అంట. కాకినాడలో ఏంట్రా? ఆయన అక్కడ వర్క్ చేస్తారు. మీరు కాకినాడలో వర్క్ చేస్తారా? నీకు తెలుసా? కనపడ్డారు నువ్వు. నీకెక్కడ కనపడ్డారు? కాకినాడ ఉప్పాడు బీచ్ లో మామూలుగా ఉండదు. ఏమైందో? మేడం గారు పాడుతున్నారు. ఏమని? సారస్తారే
సరే అప్పుడు ఈయనే పాట పడ్డాడు అనుకున్నాం. ఏం పాట పడ్డాడు ఈయన? వైగుంది వేవి వైగుండే అలా పాడున్నాడు ఆయన. ఇంకోలా పాడాడు. ఏమన్నారు? వైపుంది వేవి వైపుంది. ఎక్కడ? వాడపల్లిలో. వాడపల్లి లేదు అన్న చాలా మంచి ఆయన. నీకు తెలుసా? నాకు తెలుసు. ఇందాక ఇడ్లీ తెచ్చారా? ఇడ్లీ తెచ్చినందుకు కాదురా, చాలా బాగా మాట్లాడారు ఆయన. అంతే ఆయన అందరితో బాగానే మాట్లాడతారు. తర్వాత ఏ సన్నీ ఎవర్రా? సన్నీ మంచి హైట్. అక్కడే పడిపోతారంట అందరం. ఎందుకో హైట్ ఎక్కువ కదా. వెళ్ళి కాలట పెడతారంట. కాలట పెడితే పడేడు ఆయన కదండి. అన్న సన్నీ గారు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీరా? ఏ కేటు ఎవర్రా? కేటు గడ ఎవర్రా? యశ్వంత. ఏం చేస్తాడు? దోలాడాడు. అవునా? ఆడు కొంచెం దోల ఎక్కువ. తప్పే ఉంది. ఎవరు సరదాలు ఆడుకుంటాయి కానీ అంటే పండగని సరదాగా చెప్పుకోండి. ఎవరు ఫీల్ అవ్వకుండా. ఆడేం ఫీల్ అవడా? ఎందుకు? ఆడే నీకులే సిగ్గులేనాడు. నేను సిగ్గులోనేనండి ఇప్పుడు. ఆడి సిగ్గులేనాడా? ఎవడు? యశ్వంత్ గాడు. అరే యశ్ వెళ్ళరా? పిలిస్తే రాడా? అరే రారా కేడు. ఏమైందిరా? అనుకుంటారా? నేను వదిలేసావేరా? మరి పండుగాడి షన్నుగాడి కంటే వాళ్ళిద్దరైతే తోడు దొంగలం. ఎవరు? పండుగాడి షన్నుగాడు. అవునా? నువ్వు నేను ఎంత క్లోజ్ రా? నేను మర్చిపోయానురా. ఇసుక ర్యాంపులో వీరేసాం కదా. ఇసుక ర్యాంపులో వీరు ఎప్పుడు వేసాడు మీరు? ఆయన ఎవరో ఆయనకి అసలు తెలియదు అన్నాడు. ఆయన చాలా యాక్ట్ చేస్తున్నాడు. సరే గాని ఇష్యూ లవర్ ఉందా? మరి ఉందా అన్నారు అందరూనే. రాజమండ్రిలో చదువుతుందంట. రాజమండ్రిలో చదువుతుందా? తిరుమలలో. ఏం పేరు అమ్మాయి పేరు? గాయత్రి. ఏమేంద్రా? గాయత్రి అంటే మూడు ఏంటి లెక్క ఏంట్రా? 3 అంటే 3, గాయ అంటే ఆవులు. 3 ఆవులా? 3 ఆవులు కాదు. గాయత్రి అనేది అమ్మాయి పేరు. బాగుంటదా? బాగుంటది. ఏమైందిరా? ఏదో ఆటగాడే. సరే గాని ఏమైందిరా? మరి జాగ్రత్తగా ఉంటాడే. ఇక్కడ ఉన్నారంట. ఎవరు? మామ. జాగ్రత్తగా చదువుతున్నాడు అనాలి. సరే యశ్వంత్ సినిమాలు చూస్తావా? ఎక్కువ చదువు. ఓన్లీ తెలుగేనా? ఓకే. మినిమం డిగ్రీ చదవాలి. సరే ఓకే. మరి మీరు ఎవడు? మా చేసిగాడు. ఆడు అయ్యమో నాకు కొంచెం ఎక్కువ ఉంది, దానికో ఎక్కువ ఉంది. అబ్బో అదే మా జెస్సీ ఎలా చెప్తాడు తెలుసా? మీ జెస్సీ ఎలా చెప్తాడు? నాకో నెక్కర ఉంది కానీ దానికో బొక్క ఉంది. ఇంట్రా? ఇంటర్. ఏ గ్రూప్? ఎంపీసీ. ఎంపీసీ. లెక్కలు వచ్చా? 4లో నుంచి 2 తీసేస్తే ఎంత? 2. ఏడిచినట్టు ఉందిరా నీ తెలివా? ఏరా సరిగ్గా ఏంట్రా? 4లో నుంచి 2 తీసేస్తే ఎంత? 2. 4 ఎలాగైందిరా? 4 ఉందా? 4లో నుంచి 2 తీసేయి. మళ్ళీ 4లో నుంచి 2 తీసేస్తేనా? ఓకే 4 అలా ఉంటుందో మరి. నాకు తెలిసి కరోనా పాస్ అయ్యే 10th క్లాస్. 10th క్లాస్ కరోనా పాస్ ఏం కాదు. ఆయన కష్టపడి చదివి ఎదరోడి దాంట్లో చూసి కాపీ కొట్టి. నువ్వు కాపీ కొడతావా? మరి ఏం కొడతావు? టీ అంటే కొడతాడు. మా కమిటీ తరపున ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకున్నా. నేను కూడా మీకు వన్ ఆఫ్ ద ఫాలోవర్. నేను ఎంత బిజీ షెడ్యూల్లో మీకు ఉద్యోగంలో ఉన్నా కూడా ఏదో ఒక లంచ్ టైంలోనో ఈవినింగ్ టైంలోనో మీ పేజ్ ఫాలో అవుతుంటాను.
మిమ్మల్ని చూసి చాలాసార్లు నవ్వుకుంటాను. మా తమ్ముడు మీ నెంబర్ దొరికింది ఒక ఫ్రెండ్ ద్వారా అని చెప్పడం వెంటనే ఇంకేం మాట్లాడకు, మన చిన్న ఈవెంట్ అన్న రిక్వెస్ట్ చేయి, రమ్మను, ముందు పురమాయించేయి, డబ్బుల ద్వారా చూద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు అక్కడి నుంచి కారు వేసుకుని నిజంగా మా కోసం తుఫాన్లో కూడా వచ్చారు మీరు. నాకు తెలుసు మీరు రాత్రి అంతా స్ట్రైన్ అయిపోయారో ప్రోగ్రాంలో, మళ్ళీ మార్నింగ్ ఎంత స్ట్రైన్ అయ్యారో. ఇందాక కార్లో కూడా కూర్చుని ఈటీవీకి డబ్బింగ్ చెప్తున్నాడు నేను వెళ్ళేటప్పటికి. మన వాడిపిల్లలు వచ్చేసి 6 గంటలకి కారు తలుపులు వేసుకుని లోపల కూర్చుని డబ్బింగ్ చెప్తున్నాడు శ్రీదేవి డ్రామా కంపెనీకి. ఏం సార్ అని అడిగాను. సార్ ఒక హాఫ్ అన్ అవర్లో డబ్బింగ్ అయిపోద్దండి, వచ్చేస్తాను నేను అంటే. అర్థమైంది నాకు, ఈయన ఖాళీ లేరు, బిజీ షెడ్యూల్. ఆన్లైన్లో కూడా డబ్బింగ్ చెప్తూ మన కోసం మన ప్రజల వరకు వచ్చారు మా మాట తీయలేక. నిజంగా మాకు వచ్చి మమ్మల్ని అందరూ అలరించినందుకు, మా చిన్నారులు మా పెద్దల్ని అందరినీ నవ్వించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే మా ఆహ్వానం మన్నించి వచ్చే సంవత్సరం కూడా మీరు మళ్ళీ వచ్చి ఇంకా పెద్ద ఈవెంట్ చేసేలాగా మీరు మమ్మల్ని చూడాలి, మాకు సహకరించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ కాల్ చేయగానే అన్న చేద్దాం, నేను తప్పకుండా వస్తాను, డబ్బులు మ్యాటర్ కాదు, నేను ఫోన్ చేయగానే తప్పకుండా వస్తానన్నా. ఎక్కడో శ్రీకాకుళంలో ఈవెంట్ జరిగింది నిన్న, అక్కడి నుంచి శ్రీకాకుళం చాలా దూరం, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి జర్నీ చేసుకుంటూ వచ్చిన వెంటనే కూడా పాపం కారులో డబ్బింగ్ చెప్పుకొని నేను చేస్తానన్నా, స్ట్రైన్ అయిపోయినా సరే అని. చాలా చాలా థ్యాంక్స్ అన్న. మా పిలవగానే వచ్చాడు అన్న, చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న.